నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా కమలాపురం నుంచి కడపకు నిత్యం వందలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే సమయానికి తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట బస్సులు అందుబాటులో లేకపోవడంతో పాఠశాల కళాశాలలకు ఆలస్యంగా చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భాలలో రద్దీ కారణంగా ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కొన్ని వేళల్లో గంటల తరబడి నిరీక్షణ చేస్తే పాఠశాల కళాశాలలకు ఆలస్యం ఎదురవుతోంది. మరికొందరు విద్యార్థులు ఫుడ్ బోర్డులపై నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నమస్తే సార్, మేము కేఎస్ఆర్ చదువుతున్నాను. ప్రతిరోజు ప్రయాణం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. పెద్ద వయసు వాళ్ళైతేనేమి ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్లో బస్సు కొరతగా కనిపిస్తూ ఉంది. పొద్దున కానీ సాయంత్రం కానీ, పొద్దున సింగిల్ సాయంత్రం సింగిల్ నడిపిన రద్దీ తగ్గుతుంది. ఒకటం బస్సు ఊళ్ళో నుంచి కాజీపేట ద్వారా 4 బస్సులు నడుస్తూ ఉన్నాయి. ఒక బస్సు ఈ రోడ్డు ద్వారా పంపిస్తే జనాల రద్దీ తగ్గుతుంది అని